గురుగారు, వాస్తు ప్రకారం ఆగ్నేయం దిశలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకర్స్ ఉండకూడదు అని అంటూ ఉంటారు. ఒకవేళ ఉంటే కనుక అది ఏ విధమైన దోషం కిందకి వస్తుంది? ఆగ్నేయము అగ్నికి సంబంధించిన స్థానం. అక్కడ అగ్నికి బదులు నీటిని నిల్వ చేయటం వల్ల రెండిటికి విరుద్ధం. అగ్నికి నీటికి రెండిటికి విరుద్ధం. నీళ్లు పోస్తే అగ్ని చల్లారిపోతుంది. అగ్ని రాజుకొని దానిపైన వాటర్ పెడితే వాటర్ వేడెక్కుతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. సో ఈ రెండు ఒకదానికొకటి పరస్పరం విరుద్ధం. నిప్పు చూడండి, దాని సెగ ఎప్పుడు పైకే పోతుంది. మంట పెట్టాము, పొగ కానీ సెగ కానీ పైకి పోతుంది. నీళ్ళు పెట్టామనుకోండి, ఎప్పుడు కిందికి పోతుంది. స్వభావ సారూప్యాలు ఈ రెండిటికి విభిన్నంగా ఉంటాయి. కాబట్టి ఒకటి ఉండవలసిన స్థానంలో ఇంకొకటి పెట్టడం వల్ల విరుద్ధం, కాంట్రడిక్షన్, అక్కడ ఒక చిన్న ఘర్షణ మొదలవుతుంది. నా స్థానంలోకి నువ్వు వచ్చావు, మీ సరిహద్దు సాగదాలంటివి. అందుకని ఏమిటంటే ఎక్కడ ఏది మంచి ఫలితం ఇస్తుందో అక్కడ దాన్ని పెట్టుకోవాలి. ఆగ్నేయంలో అగ్నికి సంబంధించిన స్థానం, ఆగ్నేయంలో ఉండకూడనివి ఏంటి? ఆల్రెడీ చెప్పబడింది. నీరు ఉండకూడదు, గోతులు ఉండకూడదు, చీకటి ఉండకూడదు ఆగ్నేయంలో. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కట్టి పెట్టామనుకోండి, ఆ కాంట్రడిక్షన్స్ వల్ల చెడు ఫలితాలు తప్పకుండా ఉంటాయి. గోయి ఉండకూడదు అనుకున్నారు, ఎక్కడో మనకి ప్లేస్ లేదు, ఇంటికి ఆవరణలో ఆగ్నేయంలో గొయ్యి తొయ్యి అక్కడ మనం వాటర్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్కి బదులు అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకర్ అక్కడ కట్టామనుకోండి, మనకి వాటర్ సంప్. సో అక్కడ గొయ్యి ఉంది, వాటర్ ఉంది, ఇంకా తీవ్రమైన దుష్పరిణామాలు వస్తాయి. ఆగ్నేయం ఎప్పుడు కూడా కలత్రానికి సంబంధించి ఎక్కువ ఇంపార్టెన్స్. కలత్రము అంటే వైవాహిక జీవితము, భార్యాభర్తలు, కుటుంబము, తల్లిదండ్రులు, మానవ సంబంధాలు, వీటికి సంబంధించి చాలా దగ్గర సంబంధం ఉంటుంది వాటికి. ఆగ్నేయంలో కొన్ని పనులు చేయటం వల్ల కొన్ని దోషాలే దహింపబడతాయి. సింపుల్ చిట్కాలు ఎన్నో ఉన్నాయి. ఆగ్నేయంలో కొన్ని పనులు చేస్తే అనేక దోషాలని కాల్చివేయచ్చు, దహింపబడతాయి. అక్కడ చేయకూడని పనులు చేస్తే కొత్త దోషాలు వస్తాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఆగ్నేయంలో ఎప్పుడు కూడా నీటికి సంబంధించినవి పెట్టుకోకూడదు. నీళ్ళ బిందెలు కూడా ఆగ్నేయంలో పెట్టొద్దు ఇంటికి. ఆ ఆగ్నేయంలో వంట చేస్తారు, ఆ ప్లాట్ఫారం మీద నీళ్ళ బిందెలు పెట్టేసుకుంటారు. అది మంచి ఫలితాలని ఇవ్వదు. అలాగే ఇంటికి ఓపెన్ ప్లేస్లో ఆగ్నేయంలో కూడా ఇట్లాంటివి పెట్టుకోకూడదు. అలాగే నీరు బాగా వచ్చేటటువంటి కొబ్బరి చెట్లు ఇట్లాంటివి కూడా మనం ఆగ్నేయంలో పెట్టకూడదు. ఇవన్నీ భార్యాభర్తల మధ్యన కలతలు రావటానికి, కుటుంబ సభ్యుల మధ్యన కలతలు రేగటానికి, కొత్తగా సంబంధాలు చూసి నిశ్చితార్థాలు ఇవన్నీ పెడతారు కదా, అటువంటి ఇళ్లలో ఇట్లాంటి పనులు చేయటం వల్ల ఈ సంబంధాలు, మానవ సంబంధాలు, భార్యాభర్తల మధ్యన సంబంధాలు ఇవన్నీ చాలా తీవ్రంగా దెబ్బతింటాయి. విడాకుల దాకా వెళ్ళిపోతారు. నిశ్చితార్థమైన చోట కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటారు. అందుకని ఊరికే ప్రయోగాలు చేయొద్దు. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే సరి చేసుకొని మన ప్రయత్నాలు చేస్తే ఈ మానవ సంబంధాలకు సంబంధించినంత వరకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పెళ్ళిళ్ళ జాప్యమైన వాళ్ళు ఉంటారు, పెళ్ళిళ్ళు అయినా కూడా భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర ఉంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఏమిటంటే ఇటువంటివి ఏమన్నా వాళ్ళ ఇంట్లో ఉన్నాయేమో చూసుకోవాలా. ఇటువంటి దోషాలు ఉంటే వీటిని సవరించుకుంటే దూరమైన భార్యాభర్తలు కూడా మళ్ళీ కలిసిపోతారు. ఇప్పుడు ప్రేమలు ఉండి కూడా దూరంగా ఉంటారు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరికి ఒకరింటొకరికి అఫెక్షన్ చాలా ఉండొచ్చు. ఒకరికి ఉద్యోగం వచ్చేసి అమెరికాకు వెళ్ళిపోయారు, ఇంకొకరికి వీసా రావటం లేదు. ఇద్దరికి ఇష్టం ఉన్నా కూడా ఎడబాటు అన్నది కంపల్సరీ. మనస్తాపాలు ఉండటము కంపల్సరీ. సో ఏ విధమైన దోషం మనకి రిఫ్లెక్ట్ అవుతుందో చూసుకొని దానికి తగినట్టుగా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే మళ్ళీ వీళ్ళందరి మధ్యన సంబంధాలు బాగుపడటం. భార్యాభర్తలు అంటే ఈ భార్యకు కూడా వీసా వచ్చి అమెరికాకి వెళ్ళిపోయి భర్తతో ఉండటము, లేకపోతే మనస్తపరదలతో విరిగిపోయిన వాళ్ళంతా కూడా మళ్ళీ చేరుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ కాంట్రడిక్టరీ వద్దు. అందుకని అగ్ని స్థానంలో నీళ్ళని ఎప్పుడు పెట్టకూడదు, అలాగే నీటి స్థానంలో అగ్నిని కూడా పెట్టకూడదు.